హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేనైతే మీ అందరికీ తెలుసు కానీ ఈవిడైతే మీకు ఎవరికి తెలియదు. చాలామందికి, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అమ్మ కూతురు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, రమ్య వదిన అనమాట. ఈరోజు మా ఇంటికి వచ్చింది. శ్రావణ శుక్రవారం పూట లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది అన్నట్టు. అనుకోకుండా వచ్చిండ్రు వాళ్ళు, చెప్పా చేయకుండా సడన్గా వచ్చేసిండ్రు. మాకేమో ఇక్కడ ఏం దొరకవు అసలుకి. వాళ్ళకి ఏం పెట్టాలన్నా కూడా సమయానికి ఏం లేకుండా అయిపోయింది. 2 అయింది టైము. అన్నం భోజనాల టైంని కూడా దాటిపోయినాక వచ్చిర్రు అనమాట. అయితే వాళ్ళు వస్తూ వస్తూ కొన్ని స్వీట్స్ ఇంకా మిక్చర్ అవి తెచ్చిండ్రు. వాళ్ళు తెచ్చి వాళ్ళకే పెడుతున్నాం రిటర్న్, నేను దత్తదాసు. వాళ్ళతో పాటు కలిసి మేము తింటున్నాం. అదే చెప్పుకొని నవ్వుకుంటున్నా. ఏడా మీకు పెట్టడానికి ఏం లేదు కానీ మీరు తెచ్చినవి మాత్రం మేము తింటున్నాము అని సరదాగా కాసేపు కాదు చాలాసేపు సరదాగా మాట్లాడుకొని ఇంక టీ టైం అయింది. టీ పెట్టుకొని తాగి బయటకు వెళ్తున్నాం అనమాట. బయటకు ఎక్కడికంటే కదంబం పూలు ఇప్పుడు బాగా ఎరుబూసి ఉన్నాయి. వదినకి కూడా కొన్ని వదిన వచ్చింది కదా తీసుకెళ్తుంది, శ్రావణ మాసం కదా అని చెప్పి బయలుదేరినాము. ఇంకా పక్కనే పార్క్ ఉంటుంది అన్నట్టు. ఆ కదంబం పూ చెట్ల దగ్గరే ఈ పార్క్ ఉంటుంది. చాలా బాగుంటుంది పార్కు. నేను ఫస్ట్ టైం వెళ్ళా ఈరోజు. చూడటానికి అయితే భలే అందంగా ఉంది. ఇంకా వదినోళ్ళు కొన్ని రీల్స్ చేపిద్దామని చెప్పి వాళ్ళని వీడియోలు తీస్తూ ఉన్నా. కానీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుండ్రు. కొంచెం కొత్త కదా ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటము, అదే జరుగుతుంది ఇక్కడ. కొత్త కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుండు. వదిన ఫ్రీగానే ఉంది కానీ అన్నయ్య కొంచెం ఇబ్బంది పడుతుండే అనమాట. అన్నయ్య బాగుంది అని చెప్పి కొన్ని రీల్స్ చేయించిన వాళ్ళ శాతం మొత్తం మీదైతే వాళ్ళు కొంచెం భయపడతా సిగ్గుగా అలా ఉన్నారనమాట. కానీ పార్కులో వాళ్ళిద్దరూ సూపర్గా అనిపించింది. నాకైతే చూడటానికి చూడముచ్చటగా అనిపించింది అనమాట. ఇంకా పార్కులో కొంచెం సేపు ఎంజాయ్ చేసి కదంబం పువ్వు దగ్గరికి వెళ్తే లేవన్నమాట. అవి ఇంకా ఇచ్చలేదు. తినటానికి వచ్చినాము. అన్న వదిన ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చిండ్రు. ఏదో ఒకటి తినిపించాలనేది అని నా ఉద్దేశం అనమాట. ఇంక బయటికి తీసుకెళ్ళిన నేనే. ఇంకా ఆ టైంలో ఏముంటాయి, 4 అయింది. 4 గంటల కాడ పోయినాం మేము. ఏది ఉంటే అది పెట్టేమన్నాం ఇది అని అడగకుండా. లాస్ట్కి అప్పుడే వేడివేడిగా సాయంత్రం కోసం రెడీ చేసిరంట బిర్యానీ. కానీ లేటుగా పోయినా లేటెస్ట్గా మంచి తిండే పెట్టిండు హోటల్ అతను మాత్రం. ముందుగా మజ్జిగ ఇచ్చిండ్రు. బాగా మజ్జిగ టేస్ట్ భలే ఉంది. లాస్ట్లో తాగిన ఫస్ట్ దాని రుచి చెబుతున్నా నేను. ఇంకా మా ఇద్దరికేమో వదినికి నాకేమో చికెన్ బిర్యానీ, అన్నకి దత్తదాస్కేమో మటన్ బిర్యానీ అనమాట. అరే ఈరోజు శ్రావణ శుక్రవారం అయితే మీరు చికెన్ మటన్ ఎట తినేరంటే, మేము నియమాలు పూజల పరంగా వరకు దీపం పెట్టుకున్నాం కానీ స్పెషల్గా ఏం పూజలు ఏం జరుపుకోలేదు. కాబట్టి తిన్నామన్నమాట. మేము తినొద్దు అనుకుంటే తినము. ఏ రోజు తినకుండా ఉండాలనుకుంటే ఆ రోజు తినకుండా ఉంటామన్నమాట. కరెక్ట్ ఈ వారం తినము అనే రూల్ ఏం లేదనమాట మాకు. కానీ మేము ఈ రోజు అయితే తిన్నాము మొత్తం మీద. చికెన్ బిర్యానీ మా ఇద్దరికి, మటన్ బిర్యానీ వాళ్ళిద్దరికి. చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది కానీ కాకపోతే నేను అప్పుడే అన్నం తిన్నా కాబట్టి ఎక్కువ తినలేకపోయినా అసలు. నేను మాత్రం రెస్టారెంట్కి పోయినానంటే నేను అస్సలు తినలేను. ఎందుకనో ఏమో బాగుమందేమో చాలా ఆశగా ఉంటుంది బిర్యానీ తినాలి, రెస్టారెంట్కి పోయి అది తినాలి ఇది తినాలి అని. పోయిన తర్వాత మాత్రం 2 ముద్దలు తిన్నామంటే నా పని అయిపోద్ది. ఇంకా అట్లుంటుంది మరి, ఎందుకో తెలీదు. మాకేమో ముందే వచ్చింది చికెన్ బిర్యానీ కాబట్టి తొందరగా ఇచ్చేసిండు. వాళ్ళకి రాలేదు. వాళ్ళు ఏదో తీవ్రంగా వ్యవహారం చేస్తున్నారు. నేను వదిన మాత్రం తినే పనిలోనే ఉన్నాం. తినేటప్పుడు నా చేయి ఖాళీ లేదు కాబట్టి వదిన అయితే తీయలేదు. పాపం వదినకి కూడా బాగా ఆకలిచ్చిందట్టుంది, తినింది. వీళ్ళు మాత్రం మటన్ బిర్యానీ కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి కూడా వచ్చింది. మటన్ బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ అంత టేస్టీగా లేదు. మరి నాకు ఎందుకు అలా అనిపించిందో కానీ వాళ్ళకైతే బాగా నచ్చిందంట. బాగుంది, చాలా బాగుంది అనిర్రు. కానీ నాకైతే అంతగా అనిపించలేదు. చికెన్ బిర్యానీ బాగుంది. ఇంకా మొత్తం మేనైతే నలుగురం కలిసి బిర్రుగా లాగిచ్చేసినామన్నమాట. రెస్టారెంట్కి వెళ్ళడం గొప్ప కాదు, తినడం గొప్ప. ఎందుకంటే అందరు తినలేరు అసలుకి. ఎందుకంటే ఎగుటు కొట్టుద్ది కొంచెం తిన్నమ్మిటే. మొత్తం మేనైతే తినేసినాం. ఇంకా ఎముకలు మాత్రమే మిగిలిచ్చినామన్నమాట. ఈ రోజుటి వీడియో అయితే ఇదేనబ్బా. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.